సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వీరన్న స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ముత్యాల అమ్మవారికి ఎస్ఎస్ఏ ఉద్యోగులు బోనాలు సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలని వేడుకున్నారు. పోతరాజులు శివసత్తుల వేషధారణలతో ఎస్ఎస్ఏ ఉద్యోగులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గత 20 ఏళ్లుగా ఎస్ఎస్ఏ ఉద్యోగులు చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని వీరన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మానుకోట జిల్లాలో సమ్మెను ఉధృతం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సీఎం గారు మా మీద దయ చూపి రెగ్యులేషన్ చేయండి. ఏమైనా చట్టపరమైనటువంటి సమస్యలు ఏమైనా వచ్చినట్లయితే మాకు తక్షణమే బేసిక్ పే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మేమందరం కూడా ముక్త కంఠంతో 33 జిల్లాలలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అన్న మాటనే అన్న రేవంత్ అన్న గారు, మీరు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఈ క్రమంలో మా మీద ఎందుకు సీటకనే చూస్తూ ఉన్నారు, మా మీద ఎందుకు కూడా సవతితల్లో